బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? సుభాని. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అసలు ఆ పరిపాలనా విధానం ఎలా అనిపించింది? గతంలో మెరుగంటారు, ఇప్పుడు మెరుగంటారు? ఇప్పుడు సూపర్గా ఉంది. గతం కంటే ఇప్పుడు సూపర్. గతంలో చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు చాలా కొద్దిగా సుఖపడతాం. అంటే గతంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఎలా అలా లాభం పొందుతున్నారు ఈ ప్రభుత్వంలో? గతంలో ఏది సరిగ్గా వర్కౌట్ అవ్వాల, ఏ ఏ పని కూడా అవ్వాల. ఇప్పుడు అన్ని పనులు అవుతున్నాయి చక్కగా, అందరికి ప్రజలంతా హాయిగా చక్కగా ఉంటున్నారు. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నమాట ప్రకారం సూపర్ 6 పథకాలు ఒక్కోటి అమలు చేస్తున్నారు కదా. తప్పకుండా చేస్తారు. అసలు ఆ పథకాలు ఎలా అనిపించినాయి? ఆ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? 100కి 100 అందుతున్నాయి ప్రజలకి. ఒకళ్ళైతే తప్ప 90% పైనే అందుతున్నాయి ప్రజలకి. అంటే చాలా చోట్ల పథకాలు ఇవ్వట్లేదు, ఎక్కొట్టేస్తున్నారు. అంటే ఒక్కోసారి కంప్యూటర్ ఫాల్ట్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరికి పథకాలు పడుతున్నాయి. బాబు గారు, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు ఆయన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో P4 కార్యక్రమం బంగారు కుటుంబం అన్న పేరుతో 250 మందిని దత్తత తీసుకున్నారు. అసలు ఆ కార్యక్రమం ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెడితే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. రాష్ట్రాన్ని బట్టి ప్రజలంతా చాలా సంతోషంగా హాయిగా ఉంటారు. ప్రతి ఎన్ఆర్ఏ వచ్చి అలా చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని నా కోరిక. మీ ఎమ్మెల్యే గారండి? మా ఎమ్మెల్యే సూపర్ అండి. పొద్దున్న 6 నుంచి రాత్రి 10 కష్టపడుతూనే ఉంటారు ఆయన. ఆ ఇంటికి లెగుస్తారు, లెగిసి ఆయన అపార్ట్మెంట్లో ఉంటారు. ఆయన అద్దీంట్లో ఎవరు వచ్చినా సరే 6 కాడ నుంచి 8 దాకా చూసి 8 కాడ నుంచి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మన ఆఫీస్కి వచ్చేసి మధ్యాహ్నం 8 దాకా ఉండి మళ్ళీ భోజనానికి వెళ్ళి ఖచ్చితంగా 4 వచ్చి రాత్రి 10 అయినా 11 అయినా ప్రజల సమస్యలు అన్నీ అడిగి వెళ్తారు. మీ ఎమ్మెల్యే గారి పేరండి? బడేటి సంటి గారు. సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందని బయట వ్యాఖ్యలు వస్తున్నాయి. నిజంగా వ్యతిరేకత వచ్చిందంట? ఏం లేదండి, అంత పుకారు కొన్ని టీవీ ఛానళ్ళు, అదే మన ఉందిగా వైసీపీ ఛానళ్ళు సాక్షి. అది సార్, ఇప్పుడు చూసుకుంటే గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగిందంటారా? 100 జరిగింది. మరి లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అయి ఉండొచ్చు. మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? టైం పడుతుంది. ఒక్కొక్కళ్ళని పెడతారు కదా. అంటే ఒక్కొక్కటి అయ్యాక నెక్స్ట్ ఈయన కూడా రావచ్చని అనుకుంటున్నారు జనాలు. అంటే గత 11 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా, అక్రమాస్తుల కేసుల్లో కానీ అనేక రకాల కేసుల్లో. మరి అయినప్పటికీ ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడం ఏంటంటారు? ఏదైనా ఒక టైం రావాలి కదా. ఒక టైం వచ్చి బెంచ్ మీద ఇది వస్తే అప్పుడు అది ముందుకు వెళ్తుంటుంది. అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి చేసే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. రానున్న రోజుల్లో 2023 కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు నిరుద్యోగులకి, మరి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. కంపెనీలు రావాలి కదా, కంపెనీలు వస్తున్నాయి కదా. వచ్చాక ఖచ్చితంగా 20-30 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అన్ని కంపెనీలు వస్తాయి. మరి గతంలోనూ ఆర్టీసీ లాస్లో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆర్టీసీ లాస్లో ఉంది. మరి ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉచిత బస్సు పెడతాం ఎంతవరకు కరెక్ట్? సూపర్ హిట్ ఇచ్చాక లాస్లో ఉన్నా సరే అది సంపద పెంచి ఆయన ఆ లాస్ని కవర్ చేస్తారు. దానిలో ఫార్వర్డ్ ఉంటుంది. చంద్రబాబు గారు సంపదని పెంచి ఆ లాస్ని కవర్ చేస్తారు. అంత సమర్థులు ఆయన. అంటే మరి దీనివల్ల ఆటో వాళ్ళు నష్టపోతున్నారు కదా. ఆటోలో కూడా ఆయన దాడి చూపిస్తాడు. ఆటోలకి అంత నష్టం కాదు, నష్టం వస్తే వాళ్ళకి కూడా ఏదో ఒకటి ప్రతిఫలం ఉంటుంది. సరే, మనం ఇవాళ ఏలూరులో చూసాం, కలెక్టర్ గారికి ఒక 1000 ఆటోలు వెళ్ళి విన్నపం కూడా ఇచ్చుకున్నారు. అన్నీ సాల్వ్ అవుతాయి. కలెక్టర్ గారి దృష్టికి వెళ్తుంది, మన సీఎం గారి దృష్టికి వెళ్తుంది, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తుంది. మెల్లిమెల్లిగా సాల్వ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఏ కార్మికుడు, ఏ ఆటో డ్రైవర్కి కానీ, ట్యాక్సీ డ్రైవర్కి కానీ ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. అన్నీ సాల్వ్ అవుతాయి. కొద్దిగా టైం పడుతుంది. అది రైతులకి రైతు భరోసా విడుదల చేశా అంటున్నారు, కానీ ఇంకా చాలామంది రైతులు మాకు అందలేదు. ఆన్లైన్ అవ్వాలి కదమ్మా. ఆన్లైన్ ఒకటి మొన్న గ్యాస్ సిలిండర్ కొంతమంది పడలా, నెక్స్ట్ పడిపోయినాయి. అలాగే 1 బై వెళ్తుంటుంది. ఒకరికి ఎక్కువ వెళ్ళినా 2 రోజున 3 రోజులు పడిపోతుంటుంది. బాగుంది. కూటమి ప్రభుత్వం చాలా సూపర్గా ఉంది. మా ఏలూరు బడేటి సంటి గారు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఆయన అసలు నిద్రపోతలు. ఆయన ఎక్కువ పని మీద జాస్తి పెడుతున్నారు. ఆయన మంచి మా నాయకుడిని ఎన్నుకున్నాం మేము. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం మేము. నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, అసలు అది ప్రజలకు ఉపయోగపడుతుందండి? బాగా ఉపయోగపడుతుంది. ఎమ్మడి దాకా రెస్పాన్స్ వస్తుంది, చక్కగా ఉంటుంది.
సార్ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? ఏం జరగల. ఎక్కడ పట్టుకుందో గొంగలి అక్కడే. రోడ్లు బాగుపడలా, ఏవి బాగుపడలా. కూటమి ప్రభుత్వం రాగానే ముందు చేసింది రోడ్లు, తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ చేశారు. రాగానే రోడ్లు బాగా చేశారు. అది సంతోషం. జనాలు ఇబ్బంది పడకుండా, బళ్ళు పడిపోకుండా ఏగి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ నేనే సీఎం 2.0 మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతా అంటున్నాడు. జగన్ రెడ్డి గారికి అంత సీనం లేదు. కూటమి ప్రభుత్వానికి మంచి ఇది ఉంది. నెక్స్ట్ 29 కూడా కూటమి ప్రభుత్వమే. 20 సంవత్సరాలు గ్యారంటీగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. ప్రజలంతా సంతోషంగా హాయిగా ఉంటారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు, ఉద్యోగం లేని ఉద్యోగం ఇస్తారు, వ్యాపార వృత్తి వాళ్ళకి లోన్ ఇప్పిస్తారు. హ్యాపీగా ఉంటుందని అనుకున్న అవుద్ది కూడా. అంటే కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా పథకాలు అమలు చేయట్లేదని వైసీపీ వారు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తారు. ప్రతిపక్షాలు ఎవరైనా అలా మంచి చేసే వాళ్ళు చెడే అంటారు. అది కామనే కదా, మనం చూస్తున్నాం కదా. తెలంగాణలో ఉన్నారు, మంచి చేసే చెడే అంటున్నారు. అది కామన్. అది అలా అంటే కానీ వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది కదా. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 100 వేస్తాను నేనైతే. ఓకే సార్, 100కి 100 వేస్తాను. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు కోట శ్రీనివాసరావు. అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అసలు ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అయితే చాలా బాగుంది. సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ బాగా జరుగుతున్నాయి. కొన్ని సమస్యల్లో కూడా పరిష్కరిస్తున్నారు. పెన్షన్లో కూడా కొంచెం వేరువేతల్లో కూడా కొంచెం అనర్హులు కూడా తీసేసి కొన్ని పెన్షన్ల మట్టుకు అర్హులకి ఉంచుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అన్నమాట ప్రకారం ఒక్కోటి అమలు చేస్తున్నారు. అమలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకి పథకాలు అందట్లేదు అంటున్నారు. అసలు ఏంటంటారు? అర్హత ఉన్న వాళ్ళకి కంపల్సరీ పథకాలు అందుతున్నాయి. ఈ సూపర్ 6 కానించి, మెగా డిఎస్పీ కానించి, అన్నా క్యాంటీన్లు కానించి, రోడ్లు వేసిన కానించి ప్రభుత్వం ముందడుగులోనే ఉంటుంది. ఇప్పుడు ప్రజల వద్దకి ప్రతి కార్యక్రమంకి ప్రజల వద్దకు నాయకులు వెళ్తున్నారు. కార్యకర్తలు కూడా మెరుగ్గా వెళ్ళి వాళ్ళ సమస్యలు అడుగుతున్నారు. అన్న ఇప్పుడు చూసుకుంటే కనుక అన్నమాట ప్రకారమే సూపర్ 6లో భాగంగా స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సును మొన్న వారం రోజుల క్రితం పెడతాం జరిగింది. మరి గతంలోనూ ఆర్టీసీ లాస్లో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ లాస్లో ఉంది. అటువంటి స్థితిలో ఈ యొక్క ఉచిత బస్సు పథకం పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సులు పథకం ఒకటి ఉంది. ఇది స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సులు పెట్టడంలో ఈ ప్రభుత్వానికి ఆర్టీసీకి ఎప్పుడు వచ్చే నష్టం అనేది సహజం. అది అంటే ఆ యొక్క నష్టం అనేది ఒక సామాన్యుడి యొక్క మీద భారం పడిపోయే అవకాశం ఉంది కదా. ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి ఆటో వాళ్ళ పరిస్థితి బస్సు వచ్చేదాకా వాళ్ళ పళ్ళు మానుకొని డ్యూటీలకు వెళ్లకుండా ఉంటారు కదండి. ఆ బస్సు వచ్చే టయానికి వచ్చినా రాబోయినా ఆటోకి వెళ్ళాల్సిన ఆటోకి వెళ్తూ ఉంటారు.